దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనము అబ్రహాము గారి యొక్క స్వస్థలము, బైబిలు మరియు చరిత్ర ఆధారంగా మనం నేర్చుకుందాము. కొంతమంది ధర్మాన్ని బోధిస్తున్నాము మేము అనేటటువంటి, సత్యాన్ని బోధిస్తున్నాము మేము అనేటటువంటి భ్రమలో ఉండి బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి చరిత్రకి సంబంధం లేదు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వ్రాయించబడినటువంటి లేఖనాల మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఆ యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టేటటువంటి ఆ యొక్క క్రమంలో ఈ యొక్క విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనం అందరం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి యొక్క స్వస్థలం గురించి ఏమి రాయబడింది అనేది మనం తెలుసుకొని దానికి చరిత్రలో ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా నేర్చుకుందాము. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగం. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తన పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. ఇక్కడ అబ్రహాము గారు నివసించినటువంటి ప్రాంతం కల్దీలో ఊరు అనే పట్టణం అని మనకి లేఖనంలో స్పష్టంగా ఉంది. తర్వాత అదే విషయాన్ని నేర్చుకుందాం. తేరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇక్కడ అబ్రహాం గారి యొక్క స్వస్థలం ఊరు అనే పట్టణం అది కల్దీలలో ఉందని, అక్కడి నుండి దేవుడి యొక్క మాటకు లోబడి ఆయన కానాను ప్రాంతానికి రావడానికి బయలుదేరారని ఇక్కడ లేఖనంలో మనకి స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా అబ్రాం గారి పేరు తర్వాత దేవుడు అబ్రహాముగా మార్చారు. తర్వాత మనం చూస్తే దేవుని వాక్యంలో ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనంలో స్వయంగా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరియు ఆయన 7వ వచనం 15వ అధ్యాయం ఆదికాండం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు, అంటే కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఈ సందర్భంలో దేవుడు నిన్ను ఆ యొక్క కల్దీల ఊరు అనే పట్టణంలో నుండి నేను నిన్ను తీసుకొని వచ్చానని దేవుడు స్వయంగా చెబుతూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో. బైబిల్ యొక్క గ్రంథం ప్రకారం మనం నమ్ముతున్నటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రకారం అబ్రహాం గారి యొక్క స్వస్థలం ఊరు.
ఆదికాండము 11:28 31 ఆదికాండం 15:7 ఊరు అనే పట్టణాన్ని గురించి వాక్యంలో రాయబడి ఉంది. ఊర్ ఆఫ్ ది కల్దియన్స్ అది అసలు పేరు. చరిత్ర ఆధారంగా ఊరు అనేది ప్రాచీన మెసొపొటేమియా ప్రాంతంలోని ఒక ముఖ్యమైన నగరం. ఆ నగరం యూఫ్రటీస్ నదీ తీరంలో నేడు దక్షిణ ఇరాక్లో ఉంది. పురావస్తు శాస్త్రజ్ఞులు దీన్ని ప్రస్తుత టెల్ ఆల్ ముకాయిర్ ప్రాంతంగా గుర్తించారు. క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరాల ప్రాంతంలో ఇది సుమేరియన్ నాగరికతకు ఒక పెద్ద ఆధ్యాత్మిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రం. అబ్రహాము కాలంలో ఇది సమృద్ధిగా ఉన్నప్పటికీ తర్వాత బాబిలోనియా, అస్సిరియా సామ్రాజ్యాల కిందకి వెళ్ళినది. ఊరు యొక్క శిథిలాలు ఇరాక్ దేశంలోని నాసిరియా పట్టణానికి దక్షిణ తూర్పున వైపున సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఇప్పటికీ పురాతన జిగురత్ అనే గోపురము అవశేషాలు మనము చూడవచ్చు. సదర్న్ మెసొపొటేమియా టెల్ ఈల్ మెకాయిర్ అంటే ఊరు అని అర్థం. 19వ శతాబ్దంలో హెన్రీ రవిల్సన్ ఈ ప్రదేశాన్ని రూర్ కజిమ్గా గుర్తించాడు. 1927లో లెనార్డ్ ఓలియన్ అక్కడ పరిశోధనల ద్వారా ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో గుర్తించారు. ఇది యూఫ్రటీస్ నదీ తీరాన ఉంది. ప్రాచీన సమర నాగరికత కేంద్రంగా ఉంది. పరిసర ప్రాంతాలలో మూన్ గాడ్, నన్నాని, పోలి, సాధునా, జిగుర్త్ ఆఫ్ ఊరుగా ఉంది. కనుక మనం ఈ విషయాన్ని చరిత్రలో నుండి కూడా నేర్చుకున్నాము. ఇది అబ్రహాము గారి కాలంలో భౌతిక పరంగా గొప్ప నగరం అనేటటువంటి విషయాన్ని కూడా మనము నేర్చుకున్నాము. కనుక చాలామంది బైబిల్ మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి విషయాలకు అదేవిధంగా చరిత్రకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇరాక్ దేశం ఉంది, ఇరాన్ దేశం కూడా ఉంది. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. ప్రపంచ పటంలో మనం చూసుకోవచ్చు. చంద్రదేవుడికి అంకితమైన జిగురత్ ఆఫ్ ఊర్ అనే పెద్ద గోపురం అక్కడ ఉండేది. దాని అవశేషాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అబ్రహాము గారి యొక్క ఊరు ఒక సాధారణ గ్రామం కాదు. ఆ కాలంలో అది ఒక ప్రసిద్ధ పురాతన నగరం. ఆయన కుటుంబం అక్కడ నివసించేది. తర్వాత దేవుని పిలుపుతో ఆయన పట్టణాన్ని విడిచి వచ్చారు. ఇది మనం అబ్రహాము గారి గురించి నేర్చుకున్నటువంటి విషయం. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి. ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తులో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.